హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ బ్రేక్ఫాస్ట్ని గోధుమ పిండితో చేసుకుంటామండి. చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా తక్కువ నూనెతోటి చాలా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. ఇందులోకి చట్నీ కూడా అవసరం లేకుండా డైరెక్ట్ తినేంత రుచిగా చాలా బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు నూనె పోయండి. ఇక్కడ కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి ప్లేస్లో నూనె వేశాను. నూనె పోసిన తర్వాత పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండినంతా కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి. నీళ్ళని ఒకేసారి కాకుండా కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసి కలిపిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ లేదా 2 స్పూన్ల వరకు పైన నూనె పోసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అంత బాగా వస్తుంది. మ్యాష్ చేసుకుంటూ బాగా కలిపిన తర్వాత చూడండి పిండి ఎంత స్మూత్గా రెడీ అయిపోయిందో. ఈ విధంగా కొంచెం గట్టిగా కలిపి పెట్టుకున్న తర్వాత ఈ పిండిపై ఒక ప్లేట్ పెట్టుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. దానికోసమని స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అవి చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చిని రౌండ్గా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడన్ని బఠానీలు వేసుకోవాలి. పచ్చి బఠానీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన ఒక 2 మీడియం సైజ్ టమాటాలని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఇందులోనే చిటికెడంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసి వేసుకోండి. ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ప్యాన్పై మూత పెట్టి ఫ్రై చేయడం ద్వారా తొందరగా కారం మగ్గిపోతుంది. కలుపుకొని ప్యాన్పై మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక పక్కన ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, పిండిని మరలా ఒకసారి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకొని చపాతీ పీట పైన లేదా ఇలాంటి చాపింగ్ బోర్డ్ పైన ఈ పిండిని కొంచెం తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా రెడీ చేసుకోవాలి. మనం తీసుకున్న పిండికి ఎంత చపాతీ వస్తే అంత చపాతీని పల్చగానే చేసుకోవాలి, మరి మందంగా కూడా చేసుకోకూడదు. చూడండి ఈ విధంగా పల్చని చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత అంచులు షార్ప్గా ఉన్న ఏదైనా బౌల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ టిఫిన్ బాక్స్ తీసుకున్నాను. ఇలాంటి చిన్న టిఫిన్ బాక్స్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఒక చపాతీలో మనకి చిన్న పూరీ లాంటివి 2 తయారైపోయాయి. పల్చగా తాల్చుకోవాలి. ఇలా పల్చగా అనుకున్న తర్వాత చూడండి మనం కర్రీని రెడీ చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్న కర్రీని మధ్యలో పెట్టుకోవాలి. అంచుల్ని వదిలేసి ఇలా మధ్యలో కర్రీ పెట్టుకున్న తర్వాత దీని చుట్టూ కూడా నీళ్ళని అప్లై చేసుకోవాలి. తర్వాత వేరొక పూరీని దానిపైన పెట్టేసి అంచుల్ని గట్టిగా నొక్కి పెట్టాలి. ఇలా అంచుల్ని నొక్కడం ద్వారా మనం పెట్టుకున్న లోపల స్టఫింగ్ కర్రీ అనేది బయటికి రాకుండా ఉంటుంది. స్టఫింగ్ పూరీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి. ఇంకొక స్టైల్లో కూడా చేసుకోవచ్చు. చపాతీని తీసుకొని దానిపైన మధ్యలో కర్రీ స్టఫ్ చేయాలి. ఇలా కర్రీ పెట్టుకున్న తర్వాత దీనిపైన ఇంకొక చపాతీ వేసుకొని ఇప్పుడు బౌల్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి లోపల స్టఫింగ్ పూరీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత అంచుల్ని గట్టిగా నొక్కి పెట్టాలి.
ఈ స్టఫింగ్ పూరీని కాల్చుకోవాలి. స్టవ్ పైన ఒక చపాతీ ప్యాన్ పెట్టుకొని 1/2 స్పూన్ వరకు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత రెడీ చేసుకుని ఈ స్టఫింగ్ పూరీని ఒక్కొక్క దానిపైన పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత దాని చుట్టూ కూడా నూనె పోసుకుంటూ రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయి కదా. ఇంకొకటి ఫ్రై చేసి చూపిస్తానండి. ఫస్ట్ ప్యాన్ పైన ఒక 1/2 స్పూన్ వరకు నూనె పోసి రెడీ చేసుకున్న స్టఫింగ్ పూరీని దానిపైన పెట్టి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి. రెండు వైపు తిప్పిన తర్వాత దీని చుట్టూ నూనె పోసుకుంటూ రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, మంచి కలర్ఫుల్గా ఉంటాయండి. తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది. చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ స్టఫింగ్ పూరీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడడానికి కలర్ఫుల్గా ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను తుంచి చూపిస్తానండి. తుంచగానే పైన లైట్గా క్రిస్పీగా చూడండి, లోపల కర్రీ కూడా బాగా ఫ్రై అయిపోయి మంచి కలర్ఫుల్గా ఉంది కదా. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే కమ్మని బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టినట్లయితే ఒక్కదానితో సరిపెట్టుకోరండి, 2-3 ఈజీగా తినేస్తారు. అంత కమ్మగా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి ఇచ్చినట్లయితే పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ టేస్టీగా తినేస్తారు. ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.